guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more travel vlog, guys. Hi, hello. Hi Darshano, good morning. Hi Joytu. Hi guys. ఈ రోజు మన డే 2 హియర్ ఇన్ బాకు గైజ్. అండ్ వెదర్ ఎట్లా చేంజ్ అయిపోయిందంటే నిన్న రాత్రి ఏమో సడన్ గా చలి పెట్టింది. ఇప్పుడు సముద్రం సైడ్ చూస్తా ఉంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలీదు. వెదర్ రిపోర్ట్ లో అయితే ఈ రోజు ఓన్లీ గాలి ఒకటే ఉంది. రేపటి నుండి 70% వర్షం ఉంది గైజ్. మనం ఏ సీజన్ లో ఏ ట్రిప్ పోయినా మనల్ని ఎందుకో తెలియదు కానీ వర్షం అయితే అస్సలు వదిలిపెట్టడం లేదనమాట. ఏ ప్లేస్ కు పోయినా వర్షం పడాల్సిందే. వర్షం అంటే ఏమంటే అన్న బెంగళూరు వదిలేసి ఎందుకు పోయినావు అన్నా నువ్వు రా అన్నా నువ్వు అని నన్ను పిలుస్తా ఉంది. ఓకే, నీ ఫేస్ చూపించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది గైస్. దర్శన్ రెడీ అయ్యే దాంట్లోనే ఉన్నాడు. నేను లేచినాను, ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటే టైంకే లేచినాం. నాదొకటి బ్రాండ్ మీటింగ్ ఉండింటే కంప్లీట్ అయిపోయింది. ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయిపోయింది. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక రీల్ షూట్ చేయడం, షార్ట్ వీడియో షూట్ చేయడం కూడా అయిపోయింది. మార్నింగ్ 9 నుండి ఇప్పుడు 10:30 వరకు. దర్శన్ ని మాత్రం ఓన్లీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. మళ్ళీ నన్ను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఎంత అర్జెంట్ చేస్తావో అబ్బా నువ్వు, నన్ను ప్రశాంతంగా రెడీ కానివ్వు అని డైలాగ్ కొడతాడు. పట్టుకో, ఏం చెప్పాలి చెప్పు నీ గురించి. నా గురించి కాదు, ఇప్పుడు నువ్వు ఇంతగా రెడీ అయినావు. ఇంత నేను నార్మల్ గా డ్రెస్ నేను కూడా నార్మల్ గా టీ షర్ట్ ప్యాంట్ మ్యాటర్ కాదు, నేను చెప్తా. నేను ఈ డ్రెస్ ఫస్ట్ షార్ట్ లోనే ఈ డ్రెస్ వేసేసుకున్నానా. సో దర్శన్ ఏం చేసినాడు తెలుసా, 2-3 షర్ట్లు కాదు చెప్దినా. వైట్ ది ఒకటి చేంజ్ చేసినాడు, వైట్ కాదు అది గ్రీన్ కలర్ ఒకటి. అది వేసుకుంటే నార్మల్ ఇది నేను బెంగళూరులో వేసుకుంటాను కదా షర్ట్ ప్యాంట్, అట్లే ఉందనేసి కొంచెం పాష్ గా కాదు, అంటే నార్మల్ గా క్యాజువల్ వేర్ లాగా క్యాజువల్ వేర్ లాగా వేసుకున్నా. పర్లేదు, నాతో మ్యాచ్ అయినావు కానీ నాది వేరే మోడల్ లో తీసుకున్నాను గైస్. కొంచెం ఎక్స్పెన్సివ్, 6000 పడింది నాకు ఈ డ్రెస్. కానీ ఎందుకో చూడంగానే చాలా బాగా నచ్చింది. ప్లస్ ఈ రోజు ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ కి చాలా మంచిగా సెట్ అవుతుంది అనిపించింది అనమాట. ఏ ప్లేస్ కి వెళ్తున్నామో నేను మీకు డెఫినెట్ గా చూపిస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి గైస్ బాకులో. కాకపోతే ఈ వర్షము వెదర్ మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము కూడా మంచిగా వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాము. నేను మీకు వీడియో వేస్తా చూడండి, ఎట్లుంది తెలుసా వెదర్ అసలు. మా డ్రైవర్ నాకు తెలిసి ఇంకొక 10-15 మినిట్స్ లో వచ్చేస్తారు. వీ డోంట్ వాంట్ టు మేక్ హిమ్ వెయిట్. సో అందుకే ఫస్ట్ వెళ్ళి మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. లెట్స్ బ్రేక్ఫాస్ట్ తినేసి ప్రశాంతంగా కూర్చొని కాఫీ మెయిన్ రోజులో ఒక 2 times నాకైతే కాఫీ కావాలి. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత బాడీ ఫుల్ యాక్టివ్ కావాలంటే ఒక కాఫీ, ఇంకా సాయంత్రం ఏదైనా వర్క్ అన్ని చూసుకొని ఈవినింగ్ కూర్చొని ఒక 6:30-7 o'clock ఒక కాఫీ తాగితే సెట్ దర్శన్. అండ్ నాది డ్రెస్ ఓవరాల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. కాకపోతే నేను కాఫీ తాగేది ఎక్కువ నేనేం చేయలేదు. అంత మంచి కాఫీ చేసిస్తే 2-3 ఐ విష్ నీకు కూడా నా చేతి కాఫీ తాగిపించాలని. అంటే మా మమ్మీ ఇంకా బాగా చేస్తుంది, దాని తర్వాత నేనే గైస్ బాగా చేసేది. ఓకే నా ఇంట్లో. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ లో గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేసింటాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గో. బై బై. గైస్ జస్ట్ ఏ మూమెంట్, ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ మై హెయిర్. ఎందుకంటే చాలా ఫ్రీగా స్మూత్గా కనిపిస్తోంది. అండ్ లిటరలీ ఫస్ట్ హెయిర్ వాష్ అనమాట నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత. అండ్ చాలా మంచి వాల్యూమినస్గా కూడా అనిపిస్తోంది నాకు. అండ్ ఒకటే లెవెల్లో ఉండడం వల్ల ఆ ఫ్రిజ్ ఉండేదంతా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా అంతే ఫ్రీగా చాలా బాగుంది. ఎప్పుడైతే నాకు కొంచెం హెయిర్ ఎక్కువ ఫ్రిజీగా అనిపిస్తుందో, లేదంటే చాలా డ్రై అయిపోయింది అనుకుంటాను, దెన్ నేను యూజ్ చేసేది ఇదే రేంజ్ అనమాట. దిస్ ఇస్ బీ బ్లెండ్ అడ్వాన్స్డ్ స్మూత్నింగ్ షాంపూ అండ్ దాంతోపాటు కెరటిన్ హెయిర్ మాస్క్ వస్తుంది అనమాట. సో ఈ రెండిటి కాంబినేషన్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు హెయిర్ అంతా ఫ్రీగా ఉంటుంది
ఉంటుంది. ప్లస్ నేను ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా నా హెయిర్ టైప్కి తగినట్టు తీసుకెళ్తూ ఉంటాను అనమాట. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి ఎలా ఉంటుందో ఏమో చెప్పలేం కదా. సో నేను ఇది కూడా క్యారీ చేశాను. అండ్ అది ట్రావెల్లో ఉన్నప్పుడు లేదంటే వచ్చిన తర్వాత హెయిర్ ఇంత స్మూత్గా కొంచెం ఇంత స్ట్రైట్గా అయితే ఉండేది కాదు, థ్యాంక్స్ టు దిస్ బీ బ్లెండ్ అడ్వాన్స్డ్ స్మూతింగ్ షాంపూ. సో మీకు కొంచెం ఫ్రిజ్ ఎక్కువ ఉంది అనుకున్నా, లేదంటే మీకు స్మూదర్ హెయిర్ ఇష్టం, స్ట్రైటర్ హెయిర్ ఇష్టము అనుకున్నా కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 72 hours పాటు స్మూదర్ అండ్ స్ట్రైటర్గా హెయిర్ ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇందులో 7 times ఎక్కువ ఫ్రిజ్ కంట్రోల్ ఉందన్నమాట. ఒక్క హెయిర్ వాష్తోనే మీరు కొంచెం 7 times ఎక్కువ ఫ్రిజ్ కంట్రోల్ అయినట్టు మీరు నోటీస్ చేయగలరు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్రిచ్డ్ విత్ కెరటిన్ అనమాట. కెరటిన్ ఉంటుంది, హ్యాలరోనిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు షైన్ టానిక్ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ షాంపూ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏమంటే బీ బ్లెండ్ అడ్వాన్స్డ్ స్మూత్నింగ్ కెరటిన్ హెయిర్ మాస్క్తో కానీ మీరు ట్రై చేశారనుకోండి, షాంపూ ప్లస్ ఇది కూడా అప్లై చేసుకుంటే ఇంకా సిల్కీగా అనిపిస్తుంది అనమాట. ఆబ్వియస్గా హెయిర్ మాస్క్ అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. సో యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. నేను షాంపూ తర్వాత యూజ్ చేస్తూ ఉంటాను, లేదంటే మీరు డ్రై హెయిర్ మీద అయినా కూడా అప్లై చేసేయచ్చు అనమాట. అడ్వాంటేజెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టే చాలా స్మూత్ అండ్ స్ట్రైట్ హెయిర్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా ఎక్కువ ఫ్రిజ్ ఉంది, మీకు ఏది వాడినా సెట్ అవ్వట్లేదు, కొంచెం ఫ్రిజ్ ఫ్రీగా హెయిర్ కొంచెం స్ట్రైట్గా ఉండాలనుకుంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ హెయిర్ మాస్క్లో మనకు కెరటిన్ అండ్ హైల్రోనిక్ యాసిడ్ రెండు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీ హెయిర్ని కొంచెం సిల్కీగా ఫ్రిజ్ ఫ్రీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనము యానాడ్ దాకా వచ్చాము. ఈ ప్లేస్కి స్పెషాలిటీ ఏంటో మీరు ముందు చూస్తారు, స్కిప్ చేయకుండా చూడండి, విచ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్ టు వాచ్ యాక్చువల్లీ. అండ్ మా డ్రైవర్ దగ్గర మాట్లాడుతున్నాము. ఇక్కడ అజర్బైజాన్లో మెయిన్గా మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి అజర్బైజానీ, లేదంటే రష్యన్ కూడా మాట్లాడతారు. అండ్ టర్కిష్ పీపుల్ కూడా ఎక్కువగానే ఉంటారనమాట. మేము వచ్చేసి త్రూ గూగుల్ ట్రాన్స్లేట్ అవ్వచ్చు, లేదంటే చాట్ జీపీటీలో కూడా విత్ వాయిస్ అంతా ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఈ మధ్యకాలంలో లాంగ్వేజ్ బ్యారియర్ ఏమి ఉండదండి. గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చినప్పటి నుండి ఇట్ విల్ బీ వెరీ స్మూత్ అండ్ ఈజీ. వీఆర్ అట్ యానాడ్ దగ్ ఫైర్ టెంపుల్ ఆఫ్ బాకు అని చెప్తారు. వచ్చే దారిలో మొత్తం అంతా నేను మా డ్రైవర్తో మాట్లాడుతూనే ఉన్నాను గైస్. చాట్ జీపీటీ, జై చాట్ జీపీటీ హెల్పింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చాట్ జీపీటీ అయినా ఓకే, లేదంటే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది చూడండి, అదైనా ఓకే. సో మా వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారనమాట. నేనేమో ఇంత క్యూట్గా డ్రెస్ చేసుకొని వస్తే చలి చంపేస్తోంది, మామూలుగా లేదు చలి. ఇక్కడ గాలి నాకైతే స్విట్జర్లాండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది దర్శన్. నాకు వెదర్లో ఏమో టెంపరేచర్ ఐ థింక్ అరౌండ్ 12 చూపిస్తుంది, కానీ చాలా తక్కువ ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మా డ్రైవర్ ఏదనుకున్నానంటే టీ షర్ట్ వేసుకొని సర్లే ఇంకా స్వెట్ షర్ట్ వేసుకొని బయటకు వచ్చిన. నువ్వు సమ్మర్ వెదర్ అనుకున్నావా? సర్లే ఇంకా నార్మల్ ఇంకా వేసుకున్నావు కదా, కొంచెం దుప్పగానే ఉంది సర్లే అనేసి ఓకే. ఏంది చలి వేసిందో, కిందకి వచ్చిన తర్వాత అసలు వణుకుతున్నా, అట్లే చాలా చలి పెడుతుంది గాలికి. ఇంకోటి ఏమంటే మా డ్రైవర్ చూస్తానే చెప్పినారనమాట, లేదు మీ బట్టలు జాకెట్స్ తెచ్చుకోండి, వెళ్ళి చలికి తట్టుకోలేరు అని చెప్పేసి. కావాలంటే ఏమైనా మీకు అట్లా లేకపోతే కార్లో పెట్టేసేయండి, లేకపోతే పోయేటప్పుడు వేసుకోండి. ఎస్, నేనైతే 2 జాకెట్స్ తెచ్చుకొని ఉన్నాను గైజ్, ఇదొకటి అండ్ ఇంకొకటి చిన్న లోపల పెట్టేసినావు కదా, పర్లేదులే చాలా సరిపోతుంది. ఇంకా గ్లౌజెస్ ఉన్నాయి, బీనీ అన్నీ ఉన్నాయి, కానీ మేమేం తెచ్చుకోలేదన్నమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గో. ఆ ఫైర్ అయితే అక్కడ వెళ్తా ఉంది, చల్లగా ఉంటే ఇప్పుడు వేడివేడిగా అయిపోతుంది. దీని గురించి హిస్టరీ నేను చదివినాను గైజ్, నేను మీకు చెప్తాను. ఓకే, లెట్స్ గో.
ఈ ప్లేస్ ఏంటి తెలుసా, బర్నింగ్ మౌంటైన్స్ అని చెప్పేసి. ఇది ఏదైతే ఫైర్ వస్తూ ఉందో ఇది మనకు 24/7 ఇలాగే ఉంటుందంట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు న్యాచురల్ గ్యాస్తో ఈ ఫైర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉన్నింది, కానీ ఇప్పుడు న్యాచురల్ గ్యాస్తో అవ్వట్లేదు, పైప్ లైన్ ద్వారా ఇస్తున్నారని చెప్పేసి తెలిసిందనమాట. అండ్ జొరోస్టేనియన్స్, ఐ థింక్ నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేసినట్టున్నాను. జొరోస్టేనియన్స్ అంటే అదొక రిలీజియన్ అనమాట. ఇప్పుడు మనకు హిందూస్ కానీ లేదంటే మిగతా రిలీజియన్ అంతా ఎట్లుందో అది ఒక రిలీజియన్ అనమాట. సో జొరాస్ట్రియన్ రిలీజియన్ వాళ్ళకి ఫైర్ అనేది సెంట్రల్ సింబల్ అనమాట. అంటే ఫైర్ని వాళ్ళు బాగా వర్షిప్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళంట. దాని తర్వాత హిందూస్ మనము ఇక్కడ ఫైర్కి పూజలు చేయడం కానీ లేదంటే వర్షిప్ చేయడం కానీ చేసేవాళ్ళం అని చెప్పేసి హిస్టరీ ఉందన్నమాట. ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే డెఫినెట్లీ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. మన వెనకాల కనిపిస్తోంది కదా, సో అక్కడ ఏంటంటే ఇంతకు ముందు కాలంలో చాలా న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుంది కదా, సో ఆ న్యాచురల్ గ్యాస్తోనే ఆ ఫైర్ అనేది ప్రొడక్షన్ అయ్యేదంట, అట్లా బయటికి వచ్చేదంట. సో దాని తర్వాత ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఉందని తెలిసి ఆ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ చేసేసి అది ఖాళీ అయిపోయింటే ఇప్పుడు మాత్రం ఆర్టిఫిషియల్గానే వస్తుంది అనమాట ఆ మంట అనేది. ఇంతకు ముందు అయితే అది న్యాచురల్ గ్యాస్తోనే జనరేట్ అవుతుందంట ఫైర్. సో ఇది నేను తెలుసుకున్నాను అనమాట, ChatGPTలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ముందర బేసిక్ తెలుసుకొని రావాలి కదా. 20,000 years ago కదా, అది కరెక్ట్గా తెలియలేదు నాకు. నేను ఒకవేళ మీకు వాయిస్ ఓవర్లో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తానమాట. బట్ దిస్ ప్లేస్ ఇస్ ప్రిటీ. అంటే మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా మీకు, మొత్తం అట్లా ఫైర్ వస్తుంది అనమాట అన్ని సైడ్స్ నుండి. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే పైకి వెళ్ళండి, ఫొటోస్ కావాలంటే పైకి వెళ్ళండి అంటున్నారు. మేము పైకి వెళ్తున్నాము, చలి చంపేస్తుంది లిటరలీ. ఇప్పుడు కాయిన్ వేసేస్తే యా, కాయిన్ అక్కడ చాలామంది కాయిన్స్ వేసినారు. ఏం చెప్తున్నారంటే కాయిన్ వేసి మీకు కోరిక ఏమన్నా ఉంటే అది తీరుతుందేమో, మీరు జస్ట్ కాయిన్ వేసి చూడండి అని చెప్తున్నారు అనమాట. నేను కూడా కాయిన్ తీసుకున్నాను, వేద్దాం. ఎస్ గైజ్, మేము అనుకున్నట్టే ఇక్కడ కాయిన్ వేస్తే జరుగుతాయి మనం మనసులో అనుకోండేటివి అంటారనమాట. కొంతమంది నమ్ముతారు, కొంతమంది అంత నమ్మరు, ప్లస్ నవ్వుకుంటారు కూడా. ఏదైతే ఏముంది చెప్పండి, నమ్మినా నమ్మకపోయినా జస్ట్ ఒక ట్రై చేయడం అంతే కదా. అందుకే అందరు వేస్తుంటే మేము కూడా కాయిన్ వేసేసాము. సో ఆ కాయిన్స్ అనేటివి మళ్ళీ తీయరేమో అనిపిస్తోంది నాకు, ఎందుకంటే మిగతా వాళ్ళు వేసిండే కాయిన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. అండ్ ఆ మంట కూడా మనకు 24/7 వస్తా అంటే ఎవరైనా మంటల్లో మరి చేయి పెడతారో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి ఐఎమ్ షూర్ అక్కడ ఉండే కాయిన్స్ అన్ని మోస్ట్లీ అలాగే ఉంటాయని అనిపించింది. కొన్ని అయితే చాలా బ్లాక్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం చూసిండే మంటలు ఏవైతే ఉన్నాయో అది చాలా తక్కువ అండి, 10 feet వరకు కూడా ఫ్లేమ్స్ అనేవి పైకి వస్తాయంట. సో అంత హైట్కి కూడా ఎగురుతాయంట ఒక్కొక్కసారి. సో మనకి యానర్దంగ్లో ఇది అనేది 24/7 ఆ మౌంటైన్ ఎప్పుడు ఇట్లా మండుతూనే ఉంటుంది కాబట్టి దానికి బర్నింగ్ మౌంటైన్ అనే పేరు కూడా వచ్చింది. సో మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే తీసుకుందామని వెళ్ళాము. ఒక చిన్నది స్టోర్ ఉంటుంది అనమాట. సో వినియర్స్ మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మేము ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే తీసుకున్నాము. అండ్ ఆబ్వియస్గా మనం ఇంత దూరం వచ్చిన తర్వాత పైకి వెళ్ళి చూడాలి కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. దట్టు ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇది గ్యాస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. అండ్ ఆ కొండ మీదకి జస్ట్ అట్లా ఎక్కిన తర్వాత వెళ్ళండి మీకు మంచి వ్యూ ఉంటుంది అని చెప్పారు. వ్యూ ఏమో కానీ చలికి అసలు వణుకుతున్నామండి మేము. ఈ డ్రెస్లోకి అసలు జాకెట్ వేసుకోవాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. బట్ యా, ఇట్ ఈస్ వర్త్ ఇట్. జస్ట్ ఒక 10 minutes పట్టిందనమాట ఫుల్గా పైకి వెళ్ళడానికి, అంతే ఎక్కువసేపు ఏం పట్టలేదు. అండ్ అక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు విజిట్ మీరు ఒకవేళ బాకుకి వస్తే.
కొంచెం వేడివేడిగా క్యాపచినో తాగుదాం అనుకున్నాం. పక్కనే ఒక కాఫీ షాప్ అయితే కనపడింది. దాని క్యాపచినో అనడం కంటే నీళ్ళ కాఫీ అనడం బెటర్. నీళ్ళు కూడా కాదు అసలు, ఇంకా అదొక రకంగా ఉందన్నమాట. కంప్లీట్గా నీళ్ళే ఉన్నాయి. పాలు అయితే ఏదో ఒక 20% కూడా లేవు. పైన నురగ మాత్రం బాగానే ఉంది. సో ఇట్స్ ఓకే, ఏదో ఒకటి చలికి కొంచెం వేడివేడిగా తాగేసామన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మా ఐటనరీలో మొత్తం అంతా ఇండియన్ ఫుడ్డే ఉంది. అండ్ ఇండియన్ రెస్టారెంట్సే బుక్ చేశారనమాట. మాకు ఫుడ్ కూడా సపరేట్గా ఏం అవసరం లేదు, ఎందుకంటే మాది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ కాబట్టి మేము ఫుడ్ని కూడా ఏం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ డ్రైవర్ కూడా మనతో పాటు ఆల్మోస్ట్ ఇంకా డే అంతా ఉంటారనమాట. నైట్ పడుకుండే ఒకటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ మొత్తం సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. అండ్ యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో, నేను బుకింగ్ డీటెయిల్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. గోగాగా వాళ్ళతో వెళ్ళామన్నమాట మేము. మొత్తం ఐటనరీ అంతా వాళ్ళే సెట్ చేశారు. ఈరోజు ఈ ప్లేస్ అండ్ ఈరోజు రెస్టారెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీనే మాకు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ మొత్తం అన్ని ఇండియన్ రెస్టారెంట్సే బుక్ చేశారనమాట. సో మీరు మీ ఐటనరీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి అతేస్కా ఆఫ్ బాకు అనమాట. సో ఇక్కడ మనకేంటంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఈ రిలీజియస్ వేవ్ అయితే ఉంటాయో అవి మొత్తం ఇక్కడ పెట్టారనమాట. అప్పట్లో మన హిందూస్ శివుడికి ఎక్కువ పూజలు చేసేవాళ్ళమంట. సో అప్పటికి సంబంధించినవన్నీ ఉన్నాయండి. లిటరలీ నేను ఒకటి చూసి షాక్ అయింది ఏంటంటే, ఈ ప్లేస్లో వినాయకుడిది విగ్రహం అండ్ వినాయకుడికి పూజలు కూడా చేస్తున్నారు తెలుసా. నాకు అది చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఇంకా మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది, నాకు నిజంగానే అలాంటి ఫీలే వచ్చిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మీరు కూడా చూస్తూ ఉండండి. ఎప్పుడుది తెలుసా వినాయకుడు కనపడిండేది కూడా, ఐ థింక్ సమ్ బీసీ 1500 బీసీ ముందు చెక్కింటారు కదా, అది కనపడింది అనమాట. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సెంచరీ సిఈ ఇప్పుడు మనం ఉండేది. ఓకే. అండ్ మనం ఇందాక వెళ్ళాం కదా ఫైర్ టెంపుల్, అది 300 మిలియన్ ఇయర్స్ ముందర ఉండే జనరేట్ అవుతాం న్యాచురల్ గ్యాస్ తో. అదే ఇప్పుడు చూపించినావు కదా. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ లేదు, అక్కడ ఉంది చూడండి. ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి వెళ్ళాం కదా ఇందాక, ఇది 300 మిలియన్ ఇయర్స్ అగోది ఈ ఫైర్ అంతా మీరు చూసిండేది. ముందు న్యాచురల్ గ్యాస్ తోనే జనరేట్ అవుతాం. యానర్దాగ్. ఇది మనకు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ దర్శనం, ఇది 12th సెంచరీ 13th అదే 10th నుండి ఉంది చూడు. అక్కడ నుండి 10th to 11th సెంచరీస్లో ఇవన్నీ యూజ్ చేసిండేటివి. ఐ థింక్ ఇవి బీడ్స్ వచ్చేసి సమ్ చైన్స్ లాగా అనుకుంటా, చైన్స్ లాగా యూజ్ చేస్తారు. విరిగిపోయింది అసలు. ఇవి ప్రిజర్వ్ చేసి పెట్టినారంటే గ్రేట్. ఫ్లోరిషింగ్ ఆఫ్ ద టెంపుల్ 18th సెంచరీ. ఆయిల్ ఇండస్ట్రీ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిందంట. పెట్రోల్ హిట్లర్ టైంలో వీళ్ళు 90% ఫ్యూయల్ని సప్లై చేస్తూ ఉన్నంట. రష్యాతో ఏదో వార్ ఐటమ్ ఇందాక మన డ్రైవర్ చెప్పినారు. 19th సెంచరీ ఆయిల్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 1.60 మనాట్. 1.60 మన్నత్ అంటే అప్రాక్సిమేట్గా 81 రూపీస్. అది ప్రీమియంది. 81 ఎట్లయితుంది, 62 రూపీస్ సంథింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ 70 రూపీస్ అనుకో. ఈ వైట్ కలర్ డ్రెస్ కనిపిస్తూ ఉంది కదా, ఇది అప్పట్లో ప్రీస్ట్ వేసుకుండే వాళ్ళంట. అండ్ వీళ్ళు పూజలు చేసేవాళ్ళు, అంటే యాగాలు అవ్వచ్చు అవన్నీ చేసేటప్పుడు హోమాలకి కూడా మనకు ఫైరే కదా వచ్చేది. సో ఆ ఫైర్ కోసం పూజ చేస్తానమాట. వీళ్ళకి ఫైరే ఒక సింబల్ కాబట్టి పూజ చేయడానికి, అది చేయడానికి యూజ్ చేసినవన్నీ ఉంటాయి కదా, ఈ పాట్స్ అవ్వచ్చు. అండ్ మనం అందులోకి గీ కూడా వేస్తూ ఉంటాం, మీకు గుర్తుంటే. అట్లా ఫైర్ రావడానికి అంతా యూజ్ చేసిండే ప్రతి ఒక్క మెటీరియల్ ప్రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ పెద్ద పెద్ద బావులు ఉంటాయి చూసారా, సో ఆ
బావుల్ని కూడా లోపల ఇట్లా సపరేట్ గృహాల్లాగా డివైడ్ చేశారనమాట. ఏది బ్రేక్ చేయకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గృహ కట్టేశారండి. అప్పట్లో ఏవేవి స్పెషాలిటీ ఏంటి మొత్తం అన్నీ చూపించారనమాట. అప్పట్లో పూజలు ఎలా చేసేవాళ్ళు అని చెప్పేసి మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ బావులకు కూడా దాని మీద గ్లాస్ మీద నిలబడినా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. అది వెయిట్ మోయగలుగుతుంది డెఫినెట్గా, చూడొచ్చు. అండ్ కొన్ని డెప్త్ ఉండే బావులకి అయితే లోపలే పెట్టేశారు, ఇట్లా చైన్ వేసేసారు. సో ఆ చైన్ వేసిన లోపలికి వెళ్ళొద్దండి అసలు, కొంచెం రిస్క్ తీసుకోకుండా మొత్తం అంతా వాళ్ళు చైన్ వేసారంటే అక్కడికి డెడ్ లైన్ అని చెప్పేసి అట్లే వెనక్కి వచ్చేసేయాలి. మీరు అజర్బైజాన్లో ఎక్కడికి వెళ్ళినా పొమోగ్రనేట్ అనేది చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఎప్పటి నుండో. దాన్ని ఒక మంచి కల్చరల్ సింబల్ లాగా ఉందన్నమాట. అండ్ దాంతోపాటుగా వాళ్ళు లైఫ్ అండ్ రీబర్త్కి ఒక సింబల్ లాగా కూడా చూస్తారంట పొమోగ్రనేట్ని. అందుకే మీరు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. కీ చైన్స్ అవ్వచ్చు, అండ్ సూవినియర్ స్టోర్స్లో కూడా మీకు ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. ఈవెన్ మీరు ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా పొమోగ్రనేట్తో చేసిండే డిషెస్ అనేవి చాలా పాపులర్ అంట. ఒకవేళ లోకల్ ఫుడ్ ట్రై చేసే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతాయేమో, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా మంచిగా పండుతాయని కూడా విన్నాను అనమాట నేను. సో అండ్ మన ట్రావెల్ బ్లాగ్స్లో విజువల్స్తో పాటు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తే మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని వీడియోస్ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిండేది లేదంటే తెలియంది కూడా గ్యాదర్ చేసుకొని కొన్ని చెప్తూ ఉంటాను. మీతో పాటు నాకు కూడా తెలుసుకునే స్కోప్ ఉంటుంది అని చెప్పేసి. సో ట్రావెల్ వీడియోస్ కంటే మీకు రెగ్యులర్ బ్లాగ్స్ ఇష్టమని నాకు బాగా తెలుసు, బట్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఈక్వల్గా ఎంటర్టైనింగ్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు బాకు. అండ్ ఈరోజు మనకు సిటీ టూర్ కూడా ఉంది. ఆబ్వియస్గా నేను అంతా ఒకటే వీడియోలో పెట్టలేను, ఇంకా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి అనమాట. వెళ్ళే కొద్దీ వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మనకు లంచ్ అండ్ డిన్నర్ అంతా ఇంక్లూడెడే ఉంది. అండ్ ఈరోజు మన హోటల్ అయితే షార్క్ రెస్టారెంట్. అండ్ ఇది స్పెసిఫిక్గా ఇండియన్ రెస్టారెంట్ అయితే కాదు, కానీ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. మేము తినిండే ఇండియన్ ఫుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అనే చెప్తానమాట. అండ్ చుట్టుపక్కలంతా ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. లంచ్ టైం అయింది, లంచ్ చేయాలి. ఆకలి అవుతుంది నాకు. ఎందుకో ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది. మేబీ బ్రేక్ఫాస్ట్ తక్కువ చేస్తాను అదేమో. నేనైతే మరీ రెండు తిన్నా. యాక్చువల్లీ పోహా ఉప్మా ఉంది, కానీ దాన్ని నేను లాస్ట్లో చూసుకున్నా. ఉప్మా బాగుంది, నేను అది లాస్ట్లో చూసుకున్నా. అంటే స్వీట్ ఉంది, కారం ఉంది. అంటే ఉప్మాలకి స్వీట్ ఎట్లా ఇచ్చినాడో అర్థం కాలేదు నాకు, కానీ టేస్ట్ బాగుంది. ఊరగాయ ఉండింది గైస్, సేమ్ మన దాంట్లో ప్రియా ఊరగాయ ఉంటుంది చూడండి, అదే యాజ్ ఇట్ ఈస్ క్రేజీ ఉండింది. నేను లాస్ట్లో చూసిన, ముందే చూసిన వాళ్ళ పర్లేదు, రేపు తిన్నా. అండ్ నాకు బాకులో బాగా నచ్చిండేది ఏంటంటే హాస్పిటాలిటీ అనమాట. ఒకరు ఇద్దరు కాదు, పీపుల్ ఆర్ వెరీ స్వీట్ ఓవర్ హియర్. అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా ఎవరైనా విజిట్ చేసే వాళ్ళున్నా, లేదంటే మీకు లాంగ్వేజ్ బ్యారియర్ అనుకున్నా కూడా కమ్యూనికేషన్ విల్ బీ వెరీ ఈజీ యూజింగ్ ఫ్యూ యాప్స్ అంతే. డెఫినెట్లీ మీరు కూడా ఫ్యామిలీతో ప్లాన్ చేసే ప్లేసే 100%. అండ్ ఇండియన్ ఫుడ్ కూడా చూసుకోవచ్చు. ఫుడ్తో కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట, ఆరామ్గా దొరుకుతుంది. వెజ్, నాన్ వెజ్. వెజ్ అయితే బాగా అవైలబుల్లో ఉంటుందండి, ఎందుకంటే నేను ట్రిప్ మొత్తం వెజ్జే తిన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ మీకు ఇంతవరకు ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, చూసిన దాంట్లో మీకు ఏ కంట్రీ చాలా బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్
సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏదైనా ప్లేసెస్ సజెషన్స్ మేము వెళ్ళాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళి మేము ఇంకా వెళ్ళలేదు అనుకునే వాటికి కూడా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా మేము ట్రావెల్ ప్లాన్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తూ ఉంటే నేను ట్రావెల్ది డీటెయిల్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.